ఓం నమః శివాయ. శ్రీ శివాయ గురవే నమః. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం నందిగామ గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ సుఖశ్యామలాంబా సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనటువంటిది. అనాది కాలంలో కొన్ని వేల సంవత్సరాల కిందటే స్వామివారు నిత్య పూజా కైంకర్యాలు స్వీకరించినట్లుగా మనకి శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. కాలగర్భంలో ఆలయం కలిసిపోగా సుమారు 300 సంవత్సరాల కిందట అమరావతి ప్రభువులు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు దొరవారు తమ జమీ గ్రామమైనటువంటి ఈ గ్రామంలో స్వామివారు వారి సన్నిధిలో వారి సమయంలో వెంకటాద్రి నాయుడు గారి సమయంలో ఈ ఆలయంలో ఈ స్వామివారి లింగమూర్తి బయటపడటం చేత ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసి స్వామి నిత్య పూజా కైంకర్యాలని సుమారుగా 350 సంవత్సరాల కిందట ప్రారంభించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతినిత్యము స్వామివారికి అత్యంత వైభవంగా పూజా కైంకర్యాలు జరపబడుతున్నాయి. స్వామివారు వెలిసి ఉన్నటువంటి స్థానంలో గోవులు నివసించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఈ గోమయం అంతా కూడా తీసుకెళ్ళి స్వామి ఉన్న స్థానంలో వేసేవారట. ఆ ఎరువు దెబ్బ తీస్తుండగా స్వామివారు బయటపడటం, స్వామిని స్వయంభూగా భావించి అక్కడే ఉండి పూజా కైంకర్యాలు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో ఆనాడే వెంకటాద్రి నాయుడు గారి సమయంలో సుమారుగా 300 సంవత్సరాల కిందట సుఖశ్యామల అనేటువంటి అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ అమ్మవారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరెక్కడా లేనటువంటి దేవతగా ప్రసిద్ధిగాంచింది. ఈ తల్లి చక్రవర్తులు పోషించవలసినటువంటి అమ్మవారు. ఈ అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని ఎంతో కైంకర్యాలు స్వామివారికి వైభవంగా ప్రతినిత్యం జరగాలనేటువంటి తపంతో వెంకటాద్రి నాయుడు గారు అన్ని ఏర్పాట్లు చేసి స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరిపిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క విశేషం ఏంటంటే అన్ని చోట్ల శివరాత్రికి, మహాశివరాత్రికి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరపబడుతుండే శివపరంగా. ఇక్కడ శ్రీశైల క్షేత్రం, అమరావతి క్షేత్రం, ఈ 3 క్షేత్రాల్లో మాత్రం ఆరాధ్య సాంప్రదాయంలో కారణాగమం ప్రకారంగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అటువంటి కళ్యాణ మహోత్సవాలు అన్ని చోట్ల శివరాత్రి జరిగితే ఇక్కడ 15 రోజులు ముందుగా శివరాత్రికి మాఘ శుద్ధ చతుర్దశి నాడే స్వామి కళ్యాణం జరుగుతుంది. మాఘ పౌర్ణమికి రథోత్సవం జరపబడుతుంది. ఆనాడు 300 సంవత్సరాల నుంచి కూడా చతుర్దశి నాడు కళ్యాణము, పౌర్ణమి నాడు రథోత్సవం జరుపుకుని స్వామివారి వైభవంగా పాంచాహ్నిక దీక్షతో కళ్యాణ మహోత్సవాలు జరపబడతాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది స్వామివారి కళ్యాణ మహోత్సవం రథోత్సవంలో పాల్గొని తరిస్తూ ఉంటారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలే కాకుండా మహాశివరాత్రి, కార్తీక మాసము ఇత్యాది పండగల సమయాల్లో కూడా స్వామివారికి వైభవంగా పూజా కైంకర్యాలు జరపబడతాయి. ప్రతి మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో అంటే రాత్రిపూట 12 గంటల సమయంలో ఏదో ఒక రకమైనటువంటి ద్రవ్యం 108 కేజీల ద్రవ్యంతో గత 25 సంవత్సరాలుగా స్వామివారికి అత్యంత శోభాయమానంగా మహోత్సవాలు కూడా జరపబడుతున్నాయి. కావున భక్తులు 50 మంది కూడా ఎన్టీఆర్ జిల్లా నందిగామ గ్రామంలో మించేసినటువంటి స్వయంభూ సుఖశ్యామలాంబా సమేత రామలింగేశ్వర స్వామి వారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ.